తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చంపే, నరికే, రక్తం ఏరులై పారాల్సిందే, ముక్కలు ముక్కలుగా పేలిపోవాల్సిందే. ఆగండి, ఏంటి హింస, ఎందుకింత వైలెన్స్ అనుకుంటున్నారా? దీనికి కారణం మేం కాదండి బాబు, మన దర్శకులే. ఈ మధ్య వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే వాళ్ళ అడుగులు అటువైపే వెళుతున్నాయి. మన సినిమాలకి ఈ పాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే వైలెన్స్ ను ఫ్యాషన్లా ఫీల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా దర్శకులు కూడా హింస ఎక్కువగా ఉన్న కథల వైపే అడుగులేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఓకే గానీ వైలెన్స్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్య అలాంటి సినిమాలే కాసులు కురిపిస్తున్నాయి కూడా. కొన్నేళ్లుగా మితిమీరిన హింస మన సినిమాలో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. బోయపాటి అఖండ, స్కంద లాంటి సినిమాలో రక్తం ఏరులై పారింది. ఇక సందీప్ వంగ యానిమల్ గురించి ఏం చెప్పాలి? ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వందల మందిని చంపేస్తాడు హీరో. సలార్లోనూ వైలెన్స్ మామూలుగా ఉండదు. పైగా ప్రభాస్ కటౌట్ కు ఎంతమందిని చంపినా ఆడియన్స్ చూస్తున్నారు. ఈ మధ్య హిందీలో వచ్చిన కిల్ సినిమాలో హీరోకు చంపడమే పని. కథ కూడా అలాగే ఉంటుందనుకోండి. ప్రస్తుతం బాక్సాఫీస్ ను ఊచకోతకొస్తున్న ధురంధర్లోనూ రక్తపాతం ఏరులై పారింది. కొన్ని సీన్స్ అయితే కనీసం చూడలేని విధంగా ఉన్నాయి. మలయాళంలో ఉన్ని ముకుందర్ నటించిన మార్కో ఇండియన్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ సినిమా. నాని హిట్ 3లో మోతాదుకు మించి హింస ఉంటుంది. వీటితో పాటు శ్రీకాంత్ వదిల ప్యారడైజ్ సినిమా, మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓవర్ వైలెన్స్ తోనే రానున్నాయి. తాజాగా ధురంధర్ చూస్తుంటేనే భయమేస్తుంది. వీటిని ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్ అంటూ యూట్యూబ్ అడ్డుకట్ట వేస్తుందంటే ఆ వైలెన్స్ రేంజ్ అర్థమైపోతుంది. మొత్తానికి రాను హింసే సక్సెస్ మంత్రంలా మారిపోతుంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.